అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్లో రాజ్గార్ మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్లు 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 8 మంది మృతి చెందారు, మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావుని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సూర్యారావు, చెప్పండి, అసలు ఎంత ప్రమాదం ఏ సమయంలో జరిగింది, అలాగే ఎంతమంది మృతి చెందారు? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సూర్యారావు, చెప్పండి. జిల్లా మారేడుమిల్లి సమీపంలో ఘాట్ రోడ్ వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మారేడుమిల్లి పోలీసులు ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అంతేకాకుండా ఈ భద్రాచలం యాత్రకు వెళ్లి చిత్తూరు ప్రాంతం నుండి వచ్చిన భద్రాచలం యాత్రకు వెళ్లి భద్రాచలం నుండి అన్నవరం వెళ్లే సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరికొంతమంది క్షతగాత్రులయ్యారు. వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ బస్సును తొలగించి మరింత సమాచారం, ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. ఆ బస్సుని తొలగించి ఎక్కడ ఎంతమంది ఉన్నారు ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియవలసి ఉంది. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మృతి చెందారన్న సమాచారం ఇంకా పూర్తిగా తెలియవలసి ఉంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు 8 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. సూర్యరావు, అసలు ఏ సమయంలో ఈ ప్రమాదం జరిగింది? తెల్లవారుజామున ఈ మంచు వల్ల ఘాటి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని తెల్లవారుజామున 5:30 ఆ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తి సమాచారం పోలీసులు తెలియజేయవలసి ఉంది. ఇప్పటికే పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీనిపైన కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. పూర్తి సమాచారం పోలీసులు తెలియజేయవలసి ఉంది. అంతేకాకుండా ఈ ప్రమాదానికి డ్రైవర్లు నిద్రమైకమా లేకపోతే ఈ మంచు వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా, దీనికి సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ సూర్యారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.